హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రదీప్. సో, ఈరోజు వెన్స్‌డే ఈవినింగ్ ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి చాలా ఫ్లక్చుయేషన్ జరిగిపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే, రాత్రి జరిగినటువంటి సన్నివేశాలు. అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత హౌస్‌లో జరిగినటువంటి సన్నివేశాలు క్లియర్ కట్‌గా ఈ ఓటింగ్ మీదయితే పడిపోతుంది. సో, ఎవరైతే డేంజర్ జోన్‌లో ఉన్నారో నిన్న ఉదయం వరకు గూడా వాళ్ళు కొద్దిగా ముందుకొచ్చి, ముందున్న వాళ్ళు వెనక్కొచ్చేసారు. డేంజర్‌లోకొచ్చేసారు. సో, నాకు తెలిసి ఏంటంటే, 'బిగ్ బాస్' ఆడిన డ్రామాకి ఒక వ్యక్తి బలైపోతాడు ఈ వారం. ఇక్కడ ఒకటి మిస్ అయిపోయారు ఈళ్ళు హౌసోళ్ళు. ఇప్పుడు లాస్ట్ వీకు చివరి బాటంలో ఉన్నది ఇద్దరు. ఎవరు 'శేఖర్ భాష' అండ్ లాస్ట్‌లో ఉన్నది మన 'ఆదిత్య'. వీళ్ళకి తెలుసు గదా! అలాంటప్పుడు 'ఆదిత్య ఓం'ని నామినేషన్‌లోకి తీసుకొనొచ్చుంటే, ఇప్పుడు వీళ్ళు సేవ్ అయ్యేవాళ్ళు. అది ఆ లాజిక్‌ని ఎందుకు మిస్ అయిపోయారో, మరి అతన్ని ఎందుకు నామినేట్ చేయలేదో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. అతను గనక నామినేషన్‌లోకి తీసుకొచ్చుంటే, ఈరోజు మంచి కంటెస్టెంట్లు, బాగా ఆడేవోళ్ళు ఎలిమినేట్ అయ్యే పరిస్థితొచ్చింది. మరి ముఖ్యంగా అభయ్ కొరువుతో తల గోక్కున్నట్టు అనిపించింది. సెల్ఫ్ నామినేషన్ చేసుకొని. సో, చూద్దాం. సో, కొంత చాలా ఫ్లక్చుయేషన్స్ ముందు వెనక్కి, వెనక్కి ముందుకి ఇలా అయిపోతా ఉంది. ఇంకా ఉంది టైము. సో, ఈరోజు వెన్స్‌డే కాబట్టి రేపు థర్స్‌డే, ఫ్రైడే ఇంకా 2 డేస్ ఉంది. ఈ 2 డేస్‌లో వాళ్ళు ఆడే ఆటలు బట్టి గూడా ఓట్లు పడతాయి. ఇప్పుడు ఉదాహరణకి విష్ణుని తీసుకుందాం. ఏదో ఆరాంసే తినడం, హ్యాపీగా ఆడుకుంటా, జాలీగా ఉండింది ఆ అమ్మాయి. రెండో వారం వరకు. కానీ ఈ వారం వచ్చేసరికి ఆ అమ్మాయి గేమ్స్‌లో కూడా ఎఫర్ట్స్ పెడుతుంది. సీరియస్‌నెస్ మెయింటైన్ చేస్తుంది. సో, లాజిక్‌గా పాయింట్లు తీస్తుంది. నామినేషన్ టైంలో కావచ్చు, లేదా మామూలుగా ఏదైనా గొడవ జరిగినప్పుడు కావచ్చు. సో, ఇలాంటి వాళ్ళకి ఏమవుతది, జనాల్లో వాళ్ళు రిజిస్టర్ అయిపోతారు. వాళ్ళకి ఓట్లు ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ఉంటది ఆళ్ళకి. అందువల్ల వాళ్ళకి ఓట్లేసేస్తారు ఆటోమేటిక్‌గా. సో, ఇలాంటివి జరిగినప్పుడు కనెక్ట్ అవుతారు జనాలు. అందువల్ల వాళ్ళకి ఓట్లెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠని తీసుకుందాం. మణికంఠ సింప్‌తో అది విక్టిమ్ కార్డ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. గేమ్స్ సూపర్‌గా ఆడుతున్నాడు. సో, అన్నీ బాగున్నాయి. కానీ నిన్న చేసిన ఒక్క పనికి హగ్ చేసుకోవడం. ఆ అమ్మాయి అన్‌కంఫర్టబుల్‌గా ఉందని చెప్పినా గనుక హగ్ చేసుకోవడం వల్ల అతను ఓటింగ్ శాతం పడిపోతా ఉంది. సో, అతను అయితే ఇప్పటికిప్పుడు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి లేదు గానీ, కొన్ని వారాల తర్వాత ఎలిమినేట్ అయిపోతాడు అతను. ఎందుకంటే అతను చేసే బిహేవియర్‌ని బట్టి ఇంకేమైనా మార్చుకుంటాడా? ఇంకా బెటర్‌గా ఉంటే అతను ఉంటాడు హౌస్‌లో. ఇప్పుడు మనం ఒకసారి ఓటింగ్ పర్సెంటేజ్ చూద్దాం. సో, దానికంటే ముందు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినోళ్ళు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో, నాలాంటి కొత్త యూట్యూబర్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. విష్ణు అయితే ఉదయం నేను చెప్పేటప్పటికి 27, 26, 27, 28 దాకా ఉండింది. ఇప్పుడు ఆ అమ్మాయి 29% వెళ్ళిపోయింది. అదే మణి ఉదయం 90-20% ఉండు. అలాంటోడు ఇప్పుడు 18%కి వచ్చేసింది. అంటే 1% డ్రాప్ అయిపోయాడు. సో, అతని పరిస్థితులు అలా ఉన్నాయి. తర్వాత సీతకైతే యాజ్ యూజువల్‌గా 11% ఉంది. నైనికకు 10% ఉంది. ప్రేరణకు కూడా 10% ఉంది. సో, వీళ్ళిద్దరూ ఒక జోన్‌లో ఉన్నారు. ఒక బడ్డీస్‌గా. సో, తర్వాత యష్మికి కూడా దరిదాపు వాళ్ళు ముగ్గురు ఒక జోన్‌లో ఉన్నారు 10%తో అటు ఇటుగా. కొన్ని ఓట్లే తక్కువున్నాయి. అంటే అన్ని ఓట్లు మనం ఒకసారి చూసి యావరేజ్ తీసినప్పుడు. తర్వాత బాటం నుంచి ముందు ఉదయం పృథ్వీ ఉండేవాడు. ఇప్పుడు పృథ్వీ ముందుకొచ్చేసాడు. అతనికి 8% దాకా ఉంది. ఇప్పుడు అభయ్ కింద పడిపోయాడు. అతను డేంజర్ జోన్‌లోకి వచ్చేసాడు. అతనికి 6-7% పడుతుంది. ఇది ఓటింగ్ పరిస్థితి. సో, చూద్దాం. పైపిచ్చు అభయ్ కూడా కొన్ని ఏమంటారు దాన్ని, డ్యూయల్ పాత్ర పోషిస్తున్నాడు. బ్యాక్ పిచ్చింగ్‌లు కూడా చేస్తా ఉన్నాడు. అది అతని ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.